హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చిత్ర వినోద్ని 2 రోజుల తర్వాత కాదు, రేపే పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యి వినోద్కి కాల్ చేసి రేపు వెంకటేశ్వర స్వామి గుడికి పూజ కోసం రమ్మని, ఎవ్వరికీ ఈ విషయాన్ని చెప్పొద్దు అని సీక్రెట్గా చెప్తుంది చిత్ర. ఇది ఇలా ఉండగా అరుంధతి చిత్రగుప్తతో మాట్లాడుతూ ఉంటుంది. గుప్తా గారు, మా ఆయనకి నిజం తెలిసింది కాబట్టి పెళ్లి పీటల వరకు కూడా చిత్రని రానివ్వరు. ఖచ్చితంగా చిత్ర పెళ్లి ఆగిపోయినట్లే అని అంటుంటే తప్పించుకుంటూ ఉంటారనమాట చిత్రగుప్త. ఏంటి గుప్తా గారు తప్పించుకుంటున్నారేంటి? ఆగండి గుప్తా గారు, నిజం చెప్పండి అని అడుగుతుంది అరుంధతి. ఏమి చెప్పమంటావు బాలిక, ఏం చెప్పమంటావు? ఆ పెళ్ళి, వారిద్దరికీ వివాహము 2 దినముల తర్వాత కాదు బాలిక, రేపే రేపే ఆ బాలబాలికలకి పెళ్లి జరుగుతున్నది అని అంటారు చిత్రగుప్త. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. అదేంటండి, 2 రోజుల తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు కదా అని అంటారు. కానీ ఆ దుష్ట బాలిక ముహూర్తాన్ని తిరగమార్చింది. చూడు బాలిక, వారిద్దరి పెళ్ళి దైవ నిర్ణయము కాబట్టి నువ్వేమి చెయ్యలేవు బాలిక అని అంటారు చిత్రగుప్త. లేదు లేదు గుప్తా గారు, విధి మనకి 99% అనుకూలంగా ఉండకపోయినా ఆ 1% ఉంటుంది కదా, ఆ 1% నేను ఎదురెళ్ళి ఎలా అయినా వాళ్ళిద్దరి పెళ్ళి జరగకుండా చేస్తాను అని చెప్పి ఇంకా కాన్ఫిడెంట్గా చెప్తుంది అరుంధతి. ఈ బాలిక ఇలానే అనుకుంటుందని చెప్పి చూస్తూ ఉంటారు చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాగి కిచెన్లో పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటుంది. అరుంధతి అటు ఇటు తిరుగుతూ ఎలా అయినా మిస్ అమ్మకి నిజం చెప్పాలి, మిస్ అమ్మ అని కిచెన్కి ఓపెన్ డోర్ ఉన్న వైపు వెళ్ళి బాల్కనీలోండి పిలుస్తూ ఉంటుంది. మిస్ అమ్మ నీతో మాట్లాడాలి రా అని చెప్పి పిలుస్తూ ఉంటే మిస్ అమ్మ అక్కడికి వెళ్తుంది. ఏంటక్క, ఏం మాట్లాడాలి అని అడుగుతుంది బాగి. మిస్ అమ్మ, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఎందుకు ఏమిటి అని అడగద్దు సరేనా అని అంటుంది అరుంధతి. సరే అక్క, అడగనులేండి, ఏంటో చెప్పండి అని అంటుంది బాగి. ఇవాళ వినోద్ని నువ్వు ఎక్కడికి వెళ్ళనివద్దు, కాలు బయట పెట్టనివద్దు, ఎందుకంటే మనకి ప్రమాదం ఉంచుకొస్తుంది. ఒకవేళ వినోద్ బయటకి వెళ్తే మనం అనుకోనివన్నీ జరిగిపోతాయి మిస్సమ్మ. కాబట్టి వినోద్ బయటికి వెళ్లకుండా చూసుకోవడం నీ చేతుల్లో మాత్రమే ఉంది. నువ్వు వినోద్ని బయటికి వెళ్ళనివద్దు అని చెప్పి ఇంకా చెప్తుందనమాట అరుంధతి. వెళ్ళు వెళ్ళు, రెడీ అయి వస్తున్నాడు వెళ్ళు అని చెప్పి ఇంకా చెప్పేసరికి పాపం బాగి లోపలికి వెళ్తుంది. వినోద్ రెడీ అయి కిందకి వస్తాడు. మనోహరి వచ్చేసాడా అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా వినోద్ వైపు చూస్తూ వినోద్ ఆల్ ద బెస్ట్ అని అంటుంది మనోహరి. దేనికి మనోహరి గారు అని అంటారు వినోద్. ఏం లేదు, వెళ్ళు అని చెప్పి పంపించేస్తారు. ఇంకా అలా వినోద్ నిర్మలమ్మ సీతారామయ్య దగ్గరికి వచ్చి అమ్మా నాన్న, నాకు చిన్న పనుంది చూసుకొని వస్తాను అని వెళ్తూ ఉంటాడు వినోద్. అప్పుడే అడ్డుపడుతుంది బాగి. వినోద్ 1 నిమిషం అని అంటుంది. ఏంటండి అని అడుగుతారు వినోద్. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటారు. ఏంటి, నేను వెళ్ళడానికి వీల్లేదా? అది చెప్పడానికి మీరెవరు అని అడుగుతారు వినోద్. రేయ్, వదినతో గౌరవంగా మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పాలరా అని అంటారు సదాశివం. నాన్న, నాకు కలగ చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ వినటం లేదెందుకు? అయినా నేను ఒక అర్జెంట్ పనిపై బయటికి వెళ్తున్నాను, నన్ను ఆపాల్సిన అవసరం ఈవిడికేంటి నాన్న? మేడం తప్పుకోండి, నేను వెళ్ళాలి అని అంటారు వినోద్. లేదు వినోద్, నీకు ప్రమాదం జరగబోతుంది, వద్దు వినోద్ అని అంటుంది బాగి. వామ్మో, చిత్ర చాలా ప్లాన్ చేసి వేసిన ప్లాన్ని ఇది చెడగొట్టేసేలా ఉంది. ఖచ్చితంగా అరుంధతినే ఈ బాగికి చెప్పుంటుంది, వెంటనే నేను వెళ్ళాలి అని మనోహరి మనసులో అనుకుంటూ, ఏంటి బాగి, ఎప్పుడు వాళ్ళని వీళ్ళని కంట్రోల్ చేయాలని, నీ మాట నెగ్గాలని ఎందుకు అనుకుంటావు బాగి? వినోద్కి ఫ్రీడమ్ లేదా? నువ్వు కాదు, నేను చెప్తున్నాను. వినోద్, నువ్వు వెళ్ళు, అర్జెంట్ పని అంటున్నావు కదా, వెళ్ళి చూసుకోండ్రా అని చెప్పి వినోద్ని పంపించేస్తుంది. వినోద్ ఇంకా పక్క నుండి వెళ్ళిపోయి కారులో అలా ఇంకా గుడికి బయలుదేరతాడు. అయ్యో, హక్కేమో వెళ్ళని వద్దని చెప్పింది, వినోద్ ఏమో వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి అని పాపం భయపడుతూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా చిత్ర గుడికి రీచ్ అవుతుంది. చిత్ర తన దగ్గర ఉన్న తాలిబొట్టుని తీసుకొని పంతులు గారికి ఇస్తూ, పూజారి గారు, ఈ తాలిబొట్టుని స్వామి పాదాల దగ్గర పెట్టి అర్చన చేయించండి అని అంటారు. ఇంకా అలా అర్చన చేస్తూ ఉంటారు. అమ్మా, ఈరోజు దోషకాలం అమ్మా, ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు లేవు అని అంటారు పంతులు గారు. నా అర్జెన్సీ కంటే
పెళ్ళికి ఏ ముహూర్తం ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే నా ప్రాణాలే పోతాయండి, అర్థం చేసుకోండి అని అంటుంది చిత్ర. సరే నీ ఇష్టం, కానీ చెప్పవలసింది చెప్పాను, తర్వాత నీ ఇష్టమమ్మా అని ఇంకా తాలిబొట్టుని చిత్రకి ఇచ్చేస్తారు పంతులు గారు. వినోద్ గుడికి రీచ్ అవుతారు. చిత్ర, ఏంటి గుడికి రమ్మని చెప్పావు, ఏదో పూజ అన్నావు అని అంటారు. అవును వినోద్, రా చెప్తాను అని చెప్పి ఇంకా వినోద్ని ఒక చెట్టు దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది చిత్ర. ఇది ఇలా ఉండగా బాగీకి ఏం చెయ్యాలో అర్థం కాదు. అక్క, మీరు చెప్పినట్టు వినోద్ని ఆపాలనుకున్నానక్క, కానీ వినోద్ ఆగలేదు, ఇప్పుడు ఏం చేయాలక్క అని అడుగుతుంది బాగి. అయ్యో అవునా, అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం అని టెన్షన్ పడుతూ ఉంటారు అరుంధతి. అక్క, ఆయనకు చెప్తానక్క, ఆయన వెళ్ళి ఆపుతారు కదా అని అంటుంది బాగి. చెప్పు చెప్పు, ఒక నిమిషం వద్దు, చెప్పద్దు, అదేం లేదులే వదిలే అని చెప్పి అంటుంది అరుంధతి. అదేంటక్క, చెప్పమన్నారా చెప్పొద్దన్నారు, ఏమైంది అని అడుగుతారు. ప్లీజ్ బాగి చెప్పొద్దులే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. చిత్రగుప్త, తెలివైన నిర్ణయం తీసుకున్నావు బాలిక. ఇప్పుడు అతగాడిని, నీ పతిదేవుణ్ణి ఇక్కడికి పిలిచినచో నీకు ఈ నిజం ఎలా తెలియను అని అడుగుతారు. అప్పుడు బాలిక నీ వైపు చూపుతుంది. నువ్వు ఆకాశవాణివని వాళ్ళకి తెలిసిపోతుంది కదా బాలిక అని అంటారు చిత్రగుప్త. అవును గుప్తా గారు, నా వల్ల ఎవ్వరు ప్రాబ్లమ్స్లో పడడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా బాగి, తను నా చెల్లెలు, తన కంట్లో చిన్న చుక్క రాకుండా సంతోషంగా ఉండడమే చూసుకుంటాను, కానీ తన్ని అందరి ముందు పిచ్చిదాన్ని, తన్ని అందరి ముందు ఒక పిచ్చిదాన్ని చేయాలని నేను అనుకోవటం లేదు అని చెప్పి ఆగిపోతుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా చిత్ర వినోద్ని ఒక చెట్టు కిందకి తీసుకువస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నావు చిత్ర అని అడుగుతారు. వినోద్, నేను ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను, చేస్తావా అని అడుగుతారు. ఏంటి చిత్ర అని అంటారు. నువ్వు నాకు ప్రామిస్ చేస్తేనే చెప్తాను వినోద్ అని ఏడుస్తూ ఉంటుంది చిత్ర. హే, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి కళ్ళల్లో ఆ కన్నీళ్ళు అని అడుగుతారు. అయినా నీకు మాట ఇచ్చి మాట ఇవ్వకుండా ఒక మాట ఎందుకు చెప్తాను, నువ్వు నా ప్రాణం చిత్ర అని అంటాడు వినోద్. అయితే నా నా మెల్లో ఈ తాళి కట్టు వినోద్ అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వినోద్. చిత్ర, 2 రోజుల్లో మన పెళ్ళుంది కదా, మరి ఇప్పుడెందుకు తాళి కట్టమని అడుగుతున్నావు అని అడుగుతారు వినోద్. వినోద్, నీకు తెలియదు వినోద్, నువ్వు చాలా మంచివాడివి, అమాయకుడివి, అందరూ మంచివాళ్ళే అనుకుంటావు, కానీ మన వెనకాల ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ మన కోసం ఎంత చెడుగా ఆలోచిస్తున్నారో నీకు తెలియదు వినోద్. ఇప్పుడు మన పెళ్లి జరగకపోతే ఇంకెప్పటికీ మన పెళ్లి జరగదు వినోద్, నా మాట విను వినోద్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది వినోద్ని చిత్ర. ఇదే ఇలా ఉండగా అమర్ ఇంటికి రీచ్ అవుతాడు. బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి ఏమైంది, ఎందుకలా టెన్షన్గా ఉన్నావు అని అడుగుతారు అమర్. ఏం లేదండి, ఏం లేదు అని చెప్పి పాపం అలా ఇంకా అసలు అక్క చెప్పింది, ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటే అప్పుడే పెళ్ళి దండలతో పెళ్ళి చేసుకొని చిత్ర మెడలో వినోద్ తాళి కట్టి ఇంటికి తీసుకువస్తాడు చిత్రని. ఒక్కసారిగా చిత్ర వినోదులు పెళ్లి చేసుకొని వచ్చేసరికి షాక్లో ఉండిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. వినోద్, ఏం చేసావురా నువ్వు, ఏంటిదంతా అని అడుగుతారు నిర్మలమ్మ. అమ్మ అది అని అంటాడు వినోద్. రేయ్, నిజం చెప్పరా, అయినా మీ పెళ్ళికి మేము ఒప్పుకున్నాం కదరా, ఒప్పుకున్నా ఇలా ఎందుకు చేశావు అని అడుగుతారు సదాశివ. ఇంకా పాపం ఏం చెప్పాలో అర్థం కాదు. నాన్న, అమ్మ నన్ను క్షమించండి, మీరు పెళ్ళికి ఒప్పుకున్నా నేను చాలా తప్పు చేశాను, కానీ చిత్ర కొన్ని విషయాలు నాకు చెప్పింది, అవన్నీ వింటే కన్విన్సింగ్గా ఉంది, అందుకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అంటారు. అదంతా చూసి అరుంధతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చిత్రగుప్త గారు, మేము ఎంత ప్రయత్నించినా ఎందుకు వీళ్ళ పెళ్లి జరగలేదు అని అడుగుతుంది అరుంధతి. బాలిక, కొంతమంది కర్మల కోసమే మరుజన్మని తీసుకుంటారు. అలా ఆ వినోద్ అనే బాలుడికి, చిత్ర అనే ఈ దుష్ట బాలికకి జన్మల బంధము ఉన్నది. ఆ బాలిక చేత ఆ బాలుడు పీడింపబడతాడని, కష్టాలని ఎదుర్కొంటాడని తన జాతకములో రాసి ఉన్నది. విధిని ఎవరూ మార్చలేరు బాలిక. అందుకే ఆ వినోద్ అనే బాలుడికి 2 పెళ్ళిళ్ళు రాసున్నాయి. మొదటి పెళ్ళి చూసావు కదా అని అంటారు.
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. అమ్మా, నాన్న, మమ్మల్ని ఆశీర్వదించండి, మీకు చెప్పలేదని మమ్మల్ని తప్పుగా అనుకోకండి అని చిత్ర వినోద్ ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. పాపం బాగి ఏమీ చేయలేక అలా సైలెంట్గా ఉండిపోతుంది. చిత్ర, వినోద్ పెళ్ళి మాకు చెప్పకుండా చేశారు, కానీ రిసెప్షన్ అయినా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాను. అమ్మా, నాన్న, తన్ని క్షమించండి, నా తరపున క్షమించండి, రిసెప్షన్కి రెడీ అవ్వండి అని అంటారు అమర్. ఇంక పాపం బాగి ఏవండి అని అంటుంది. బాగి, కొన్ని విషయాల్లో మనం ఎంత ట్రై చేసినా అది మార్చలేం, అందులో ఇదొకటి. నాకు ఆ విషయం అర్థమైంది బాగి, కానీ ఒకటి మాత్రం నిజం, చిత్ర వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని నేను రాథోడ్కి చెప్పి పెట్టాను. అనాథ శరణాలయం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు అన్నిటినీ చెక్ చేయమని చెప్పాను. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది, మనకి ఇవాళ ఈవినింగ్ కల్లా తెలుస్తుంది అని అంటారు అమర్. ఇంక పాపం బాగి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మనోహరి చిత్ర దగ్గరికి వస్తుంది. ఇంకా మనోహరి చిత్ర ఇద్దరు హక్ చేసుకుంటారు. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నాకు ఎంతో ఎంతో హెల్ప్ చేసావు చిత్ర, ఎంతో హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ మనోహరి అని అంటుంది చిత్ర. ఓకే, కానీ మర్చిపోయావా, నీ పెళ్ళి అయిపోయిందని నువ్వు లైట్ తీసుకోవు కదా, నా పెళ్ళి కూడా అమర్తో జరగాలి అని అంటుంది. ఇంకా మనోహరి, అయ్యో ఎందుకు జరగదు మను, ఆ బాగిని పక్కకు తప్పిస్తా, నీ రణ్వీర్కి కూడా ఆ పాపని లేకుండా చేస్తా. రణ్వీర్ కూడా ఏమన్నాడు, పాప పైకి పోవాలన్నాడు కదా, ఆ ప్లాన్లో కూడా ఉందాం అని అంటుంది చిత్ర. హే చిత్ర, ముందు అమర్ గురించి మాట్లాడమంటే ఇంకా మనకి అవసరం లేని ఆ రణ్వీర్ గురించి మనకెందుకు అని అంటుంది. ఎందుకో నేను చెప్తాను కదా మనోహరి, చూడు, ఇవాళ సాయంత్రం రిసెప్షన్లో అంజు కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప్ చేసేది ఎవరో కాదు, రణ్వీరే. కిడ్నాప్ చేసిన తర్వాత తీసుకువెళ్ళబోతూ ఉంటే అక్కడికి బాగి వెళ్తుంది. అప్పుడు స్పాట్లైట్లో ఉండేది ఎవరు, బాగి. అంటే ఇన్ని రోజులు రణ్వీర్కి హెల్ప్ చేస్తుంది బాగి అని అందరి ముందు ప్రచారం చేద్దాం. అప్పుడు బాగిని ఇంటి నుండి అమర్ గారు గెంటేస్తారు. తర్వాత ఇంకా రణ్వీర్ గొడవ కూడా నీకు వదిలిపోతుంది. అప్పుడు నువ్వే ఈ ఇంటికి ఫస్ట్ మహారాణివి అవుతావు, తర్వాత నీ కింద నేనుంటాను అని అంటుంది చిత్ర. వావ్, ఐడియా వినడానికే సూపర్గా ఉంది, అయితే ఇంకేంటి, ఖచ్చితంగా ఇలాగే చేద్దాం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. చిత్ర వినోద్ల రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అందరు చుట్టాలందరూ వస్తూ ఉంటారు. పాపం వీళ్ళైతే పెళ్ళి చాలా సింపుల్గా చేసుకున్నాం, అందుకే రిసెప్షన్ ఇలా చేసుకున్నామని చెప్పి ఇంకేదో కవర్ చేస్తూ ఉంటారు. అలా ఇంకా చుట్టాలందరూ వస్తారు, పిల్లలందరూ హడావిడి చేస్తూ ఉంటారు. మనోహరి మాత్రం రణ్వీర్కి ముందే చెప్పి పెడుతుంది. ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేయని చెప్పి రణ్వీర్తో చెప్తుంది. ఓకే, నేను 7 o'clock కల్లా కార్తో బయట రెడీగా ఉంటాను, అప్పుడు నువ్వే పాపని తీసుకురావాలి అని చెప్తారు రణ్వీర్. ఓకే అని చెప్పి ఇంకా అలా వెళ్తుందనమాట మనోహరి. ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అరుంధతి ఉంటుంది. ఇంకా అరుంధతి ఇదంతా విని, అంటే అంజుని కిడ్నాప్ చేసి ట్రాప్ చేయాలని చూస్తారా, మీ సంగతి చెప్తాను అని చెప్పి ఇంకా అలా అరుంధతి అయితే బాగి దగ్గరికి వస్తుంది. మిస్సమ్మా అని పిలుస్తుంది. అక్క, మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది బాగి. మిస్సమ్మ, నీకు ఒక విషయం చెప్పాలి, అంజుని ఆ రణ్వీర్ కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు, అదిగో ఆ మనోహరి మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని అంటారు. ఏంటి, అంజుని కిడ్నాప్ చేయాలనుకుంటున్నారా, ఈ విషయం వెంటనే ఆయనతో చెప్తాను అని ఇంకా అలా వెళ్ళబోతూ ఉంటే పాపం తెలియక అంజు ఆ రణ్వీర్ వైపే నడుస్తూ వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే ఇటువైపు రాథోడ్ అమర్కి కాల్ చేస్తాడు. హలో సార్, సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళని ఒకరు కిడ్నాప్ చేశారని తెలుసుకున్నాను సార్, ఆ ప్లేస్కి రీచ్ అవుతున్నాను, మీరు కూడా వస్తే బాగుంటుంది సార్ అని అంటాడు రాథోడ్. వెంటనే లొకేషన్ షేర్ చేయి, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా వెంటనే లొకేషన్ తెలియగానే బయలుదేరుతాడనమాట అమర్. ఇంకా అలా అమర్ ఆ లొకేషన్కి రీచ్ అవుతాడు. రీచ్ అయ్యి అక్కడ కట్లు కట్టేసి ఉన్న వాళ్ళ అమ్మా నాన్నల వైపు చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే రౌడీలు ఎవడ్రా నువ్వు అని చెప్పి వచ్చి చూసేసరికి ఇంకా గట్టిగా వాళ్ళందరినీ కొడతాడనమాట అమర్. ఆ రౌడీలు ఇద్దరిని ఫుల్గా కొట్టి వాళ్ళిద్దరి కట్లు విప్పి ఇంకా వాళ్ళిద్దరినీ రిసెప్షన్ హాల్లోకి
తీసుకువస్తాడనమాట. ఇంకా అమర్ ఇంకా వినోద్ని పిలుస్తాడు. వినోద్ అని పిలిచేసరికి వినోద్ అక్కడికి వస్తాడు. ఇంకా వినోద్ అయితే అన్నయ్య అని అంటారు. వీళ్ళెవరో తెలుసా అని అడిగేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా చిత్ర వినోద్ ఇదేమి నమ్మద్దు వినోద్ అని అంటుంది. చూడు బాబు, తన వల్ల మేము ఎంతో నష్టపోయాం బాబు. తను మాతో మేము తన్ని పెంచిన అమ్మా నాన్న, కానీ తను చాలా ఆశపోద్ది బాబు. తను ఎప్పుడు ఏం కోరుకుంటుందో ఎవరికీ తెలీదు. ఉన్నదంతా తీసుకుంది. సర్లే కూతురే కదా అని వదిలేశాం. ఆఖరికి మా పేరు మీద ఉన్న ఒకే ఒక్క ఇల్లును కూడా రాయించుకొని మమ్మల్ని అనాథ శరణాలయంలో గత్యంతరం లేకుండా వదిలేసింది బాబు, వదిలేసింది అని పాపం మొత్తం నిజాలన్నీ చిత్ర గురించి చెప్పేస్తారు వాళ్ళు. ఒక్కసారిగా వినోద్ షాక్ అయిపోతాడు. వినోద్ అది అని అనగానే షటప్, జస్ట్ షటప్, ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు. ఛీ, నేను ప్రేమించింది, నేను పెళ్లి చేసుకుంది ఇంతటి నీచురాలనా, ఇంతటి ఘోరమైన క్రూరమైన ఆడదాన్నా. ఇది తలుచుకుంటుంటేనే నాకు నాదే కంపరంగా ఉంది. చూడు, ఇప్పుడు తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇంకొన్ని రోజుల తర్వాత తెలుసుంటే ఏమయ్యేదో. నో, నిన్ను ఇంత మోసగత్తెని చేసుకోవాల్సిన అవసరం నాకు లేదో. నేను నిన్ను పెళ్ళి చేసుకోను అని చెప్పి ఇంకా తన్నైతే గట్టిగా చెప్తాడనమాట వినోద్. అది కాదు వినోద్, నా పెళ్ళి అయిపోయింది కదా, మన పెళ్ళి అయిపోయింది కదా వినోద్ అని అంటుంది. అయితే నీలాంటి దానికి విడాకులు ఇస్తాను, స్ట్రాంగ్ కారణం చెప్తాను అని చెప్పి ఇంకా గట్టిగా చెప్పి, ఇకపై మళ్ళీ నా జీవితంలోకి వచ్చావో అయిపోతావని చెప్పి గట్టిగా చెప్తాడనమాట. అలా వినోద్ అయితే ఇంకా ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది చిత్ర. అప్పుడే కరెక్ట్గా బాగి ఇంకా రణ్వీర్ని చూసి ఇటువైపు అంజు కిడ్నాప్ అవ్వకుండా రణ్వీర్ని తీసుకొస్తుంది. ఇంకా అమర్ అది చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు. ఏమండి, మనోహరిని రణ్వీర్కి కాల్ చేసి అంజుని కిడ్నాప్ చేయమని చెప్పింది అని అంటుంది బాగి. చెప్పావా అని గట్టిగా అడుగుతాడు అమర్ మనోహరిని. అమర్ అంటే అని అనేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. అంటే నువ్వు కూడా కావాలనే నన్ను మోసం చేయాలని చూసావన్నమాట. అంజుని ఎవరికో అప్పచెప్పాలని చూసావు. నీలాంటి వాళ్ళు కూడా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి మనోహరి అండ్ చిత్ర ఇద్దరిని ఒకేసారి ఇంట్లో నుండి గెంటేస్తారనమాట అమర్ అండ్ ఫ్యామిలీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.